అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ హలో, నేను మీ సౌజీ. మార్నింగ్ లెగ్సి ముగ్గు పెట్టేసి అంతలో హర్జస్ వస్తే బియ్యం వేసి ఇంక స్నానం చేసి పైకి అయితే వస్తాము. పండుగ అయితే నానం చేస్తుంది, నానం వాళ్ళు పైన ఉంటారు. నేను ముగ్గు పెట్టి పైకి వచ్చేలోపు మా వాళ్ళంతా వంటలు చేసేస్తున్నారు. పండుగలు ఒక్కొక్కరు ఇంటి పేర్లతో చేసుకుంటారనమాట. ఒకరైతే బెల్లం పెడతారు, ఒకరైతే పోకం పెడతారు, ఒకరైతే బూర్లు పెడతారు. మేమైతే బూర్లు పెట్టి చేసుకుంటాం. ఈ పండుగ ఏం పెట్టి చేసుకుంటారో కామెంట్ చేయండి. నేనేం చేయాలి అంటే నీకు ఈ వంటలు సెట్ అవ్వకని వెళ్ళి దేవుడి మూల సర్దని చెప్పారు. నేను దేవుడి మూల సర్దిలోపు మా డాడీ అయితే ఆకులు కూర్చున్నారు ప్రసాదం పెట్టడానికి. దేవుడి మూల సర్దే కానీ ఇంకా నాన్న వచ్చి ప్రసాదం అయితే పెట్టేసింది. ఇక్కడ 9 ఆకులేసి వండిన వంటలన్నీ పెట్టింది. ఇంకా దూపం వేసి ధనం అయితే పెట్టేసుకుంది. ఇంకా డాడీ వచ్చి డాడీ కూడా కొబ్బరికాయ కొట్టేసి ధనం అయితే పెట్టేసుకున్నాడు. సంక్రాంతి పండుగ అంటే చనిపోయిన వాళ్ళకి బట్టలు పెట్టి వాళ్ళకి పండుగ అయితే చేస్తారు. ఇంకా అందరివి ధనం అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అందరివి కలిసి భోజనం అయితే చేస్తాము. ఇలా పండుగ చేసినప్పుడు మధ్యాహ్నం భోజనానికి కలగూర అయితే వండుతారా, చాలా బాగుంటది. మేము ఎవ్రీ ఇయర్ పండుగ అయిపోగానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము, కానీ ఈసారి వెళ్ళలేదు. ఇంకా భోజనం చేసిన తర్వాత ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి లంగావని కట్టుకుని రెడీ అవి కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇదైతే నానమ్మ ఫ్యామిలీ. నానమ్మకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. డాడీకి నేను అక్క, బాబాయ్కి 2 తమ్ముళ్ళు, పెద్దదికి ఒక పాప బాబు, చిన్నదికి 3 అమ్మాయిలే. ఇదే మా ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.